బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో బంగారం కొందామని బంగారపు కొట్లకు వెళ్తుంటే చాలు అక్కడ ధరలు పేలిపోతున్నాయి. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఒకరోజు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రోజుల్లోనే పసిరి ధర వేలల్లో పెరిగింది. మరోవైపు వచ్చేది శుభముహూర్తాల సీజన్. ఇక ఈ సీజన్లో బంగారం, వెండి ధరలు ఎంత మేరకు పెరుగుతాయో అని ఆందోళన చెందుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం రానున్న బడ్జెట్ సమావేశాల తరువాత కూడా బంగారం, వెండి ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల పెంపు ఇలానే కొనసాగితే తులం ధర 1,00,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందన్న విషయం తెలుస్తోంది. ఇందువల్ల ఆర్థిక భరోసా కోసం పెట్టుబడులను పసిడిపైకి మళ్లిస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకునేందుకు అత్యవసరం కాని ఉత్పత్తులు, లోహాలపై దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది. ఇందువల్ల ధర మరింత పెరుగుతుందనే అంచనాతో కొనుగోలు చేసి ఉంచుతున్నారని చెబుతున్నారు. నిన్న 24 క్యారెట్ల బంగారం తొలిసారిగా 84,000 దాటింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,200 రూపాయలు పెరిగి 77,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 1,310 రూపాయలు పెరగడంతో 84,330 పలుకుతోంది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక కిలో వెండి ధర 1,000 రూపాయలు పెరిగి 1,07,000కు చేరింది. దీంతో శుభకార్యాలు చేసుకునేవారు మాత్రం బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కానీ పెళ్లి వంటి అత్యవసర శుభకార్యాలకు అప్పో సొప్పో చేసి బంగారం కొంటున్నారు.